ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు సంఘటనల్లో నుండి ఎంపిక చేసిన ఆసక్తికర సంఘటనల విశ్లేషణ సమాహారం ఫోర్సైట్స్ టీవీ విశ్వదర్శన్కు స్వాగతం. ఈరోజు మన విశ్వదర్శన్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో సంఘటనలను పరిశీలించి వాటిల్లో నుంచి ఒక 5 ఆసక్తికర సంఘటనలు, ముఖ్యంగా మన భారతీయులకు ఆసక్తి కలిగించే 5 సంఘటనలను ఎంపిక చేసుకుని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో మొట్టమొదటిది, ఓస్వాల్ అనే అతిపెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన ఒక యువతి ఆఫ్రికాలోని యుగాండా దేశంలో అక్రమంగా అరెస్టు చేయబడ్డదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆఫ్రికాలోని ఉగాండా దేశంలో ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి వెళ్ళిన సదరు యువతి అక్కడ ఒక కేసులో ఇరికించబడిందన్న ఆరోపణలు వినవచ్చాయి. అసలు ఈ మొత్తం పూర్వాపరాలు ఏమిటి? ఓస్వాల్ కుటుంబం ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం నుండి ఒక బిలియనీర్ కుటుంబంగా మనం పరిగణించవచ్చు. అటువంటి కుటుంబానికి చెందిన యువతి ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడం ఏమిటి, దీని పూర్వపరాలు ఏమిటి మనం తెలుసుకుందాం. తదుపరి అంశం, అమెరికా దేశంలో స్థానికంగా ఉండే మూల నివాసులైన రెడ్ ఇండియన్స్ను శ్వేతజాతీయ జీవన పందాలోకి బలవంతంగా తీసుకుని రావడానికని వారి కోసం పెట్టిన ప్రత్యేకమైన స్కూళ్ళ విషయంలో ఈరోజు తప్పు జరిగిందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ క్షమాపణ చెప్పారు. ఆ రోజుల్లో ఏం జరిగింది, ఆ రోజుల్లో అక్కడ స్థానికంగా ఉన్న మూలవాసుల పట్ల యూరోపియన్ వలసవాదులు ఎలా వ్యవహరించారు, ఆ రోజు చేసిన తప్పులకు ఈరోజు అమెరికా అధ్యక్షుడు ఎందుకు క్షమాపణ చెప్పాడు అన్నది మనం అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాం. తదుపరి అంశం, ఇటీవల వార్తల్లో ఉన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కెనడాలో వలసవాదులు పెరిగిపోతున్నారని, తద్వారా అక్కడ సమస్యలు ఏర్పడుతున్నాయని, వారికి కావలసిన సదుపాయాలు, ఇళ్ళు కలగజేయడంలో ఇబ్బంది ఏర్పడుతోందన్న ఉద్దేశంతో ఆ వలసవాదుల సంఖ్యను, అంటే కెనడా ఏటా ఎంతమందిని అంగీకరించాలి అని ఒక నియమం పెట్టుకుంటుంది. ఆ నియమం ప్రకారం వలసవాదులను అంగీకరిస్తుంది. ఆ నియమంలో ఈ సంవత్సరపు సంఖ్య ఏదైతే ఉందో వలసవాదులను అంగీకరించే సంఖ్య, ఆ సంఖ్యను తీవ్రంగా తగ్గించాలని ఆయన ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో చూద్దాం. అటు తర్వాత ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఎక్కడైతే బ్రిటిషర్లు పాలన సాగించారో, ఆ తర్వాత ఆయా దేశాలు స్వాతంత్రం పొందాయో, ఆ దేశాలు, అంటే ఆ దేశాలన్నింటినీ కామన్వెల్త్ దేశాలుగా పిలుస్తారో, ఆ దేశాలన్నీ కూడా తమ తమ దేశాలలో బ్రిటిషర్లు సాగించిన అకృత్యాలకు క్షమాపణ చెప్పాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇది క్షమాపణ చెప్పడమే కాకుండా అక్కడి ప్రజలను బానిసలుగా వాడుకున్న దానికి పరిహారం కూడా చెల్లించాలన్న డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి. ఇలా బ్రిటిషర్లు గత వారి చరిత్రలో, గత కాలంలో కామన్వెల్త్ దేశాలలోని ప్రజల పట్ల అకృత్యాలు చేశాయన్న విషయాన్ని ప్రస్తుత బ్రిటిష్ రాజు కింగ్ చార్లెస్ అంగీకరించారు. కానీ పరిహారం చెల్లించాలన్న విషయం పట్ల స్పందిస్తూ గతంలో జరిగిన తప్పులకు ఇప్పుడు బాధ్యత వహించలేమని ఆయన త్రోసిపుచ్చారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది, ఎక్కడ జరిగింది, ఎక్కడ ఈ బ్రిటిష్ రాజు మాట్లాడారో తెలుసుకుందాం. ఇక చివరి అంశం, అమెరికాలో పౌరసత్వం అనేది ఒక కళ చాలామందికి. ఆ కళను నెరవేర్చుకోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతుల్లో కొన్ని అమెరికాకు చెందిన దంపతులు పిల్లలను అడాప్ట్ చేసుకోవడం. అయితే ఇలా అడాప్ట్ చేసుకున్న పిల్లలు, ముఖ్యంగా ఈ క్యాథలిక్ సమాజానికి చెందిన పిల్లలు
ఈరోజు అమెరికన్ సిటిజన్లు కాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ఇలా ఎందుకు ఏర్పడింది అన్న పూర్వాపరాలను మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 5 అంశాలలో మనం ఒక్కొక్క అంశానికి వెళ్తే మొట్టమొదటి అంశం వసుంధరా ఓస్వాల్ అనబడే ఒక భారతీయ మహిళ. ఈ మహిళ పంకజ్ ఓస్వాల్ అనే ఒక బిలియనీర్ భారతీయ బిజినెస్ మెన్. ఈయన ఓస్వాల్ కుటుంబం భారతదేశంలోనే అతి పెద్ద వ్యాపార కుటుంబంగా పేరు గడించింది. బిలియన్ల కొద్దీ వ్యాపారాన్ని వీరు ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఉంటారు. అటువంటి పంకజ్ ఓస్వాల్ యొక్క కుమార్తె వసుంధరా ఓస్వాల్ ఉగాండాలో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అరెస్టు చేయబడి జైలులో ఉంచి పలు యాతనలను అనుభవించింది. ఆమె మీద అక్రమంగా కేసులు పెట్టి ఉగాండాలోని అవినీతి ప్రభుత్వ అధికారులు ఆమెను ఇబ్బంది పెట్టారు అని, ఆమెను బెదిరించే ప్రయత్నం చేశారు అనేది ఈరోజు ఓస్వాల్ కుటుంబం చేస్తున్న ఆరోపణ. ఇదంతా ఎందుకు జరిగింది అని పరిశీలిస్తే ఈ వసుంధరా ఓస్వాల్ ఉగాండాకు ఓస్వాల్ వాణిజ్య కుటుంబం తరపున, వ్యాపార కుటుంబం తరపున అక్కడ ఒక మంచి ఫ్యాక్టరీని పెట్టి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఆమె అక్కడ వెళ్ళారు. మహిళ అయినప్పటికీ ఆఫ్రికాకు చేరుకొని, అంటే తల్లిదండ్రులు సూచించిన మేరకు ఉగాండా లాంటి దేశానికి చేరుకొని అక్కడ విజయవంతంగా ఫ్యాక్టరీని ఆమె ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఆ ఫ్యాక్టరీ ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ మొత్తం చేసే క్రమంలో అక్కడ ఆమె వద్ద పనిచేసే ఒక భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి అక్కడ స్థానికంగా ఉన్న బ్యాంకుల నుండి కొంత రుణాన్ని పొందాడు. ఆ రుణానికి ఈ వసుంధరా ఓస్వాల్ హామీగా ఉందని, ఆ రుణాన్ని అతను తిరిగి చెల్లించలేకపోయాడని, దాన్ని చెల్లించడానికి వసుంధరా ఓస్వాల్ అంగీకరించడం లేదనేది ఉగాండా ప్రభుత్వం యొక్క ఒక ఆరోపణ. ఈ ఆరోపణ వివాదాన్ని పరిష్కరించడానికి వసుంధరా ఓస్వాల్ ఆ సదరు వ్యక్తి ఎవరైతే రుణాన్ని తీసుకున్నాడో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసిందని ఇంకొక తీవ్రమైన ఆరోపణ చేస్తూ, ఎటువంటి నోటీసులు చట్టబద్ధమైన చర్యలు లేకుండా ఒక మహిళను నేరుగా అరెస్టు చేసి అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జైల్లోకి తోసివేశారు. ఈ ఓస్వాల్ అక్కడ ఏమీ చిన్న వ్యక్తి కాదు. ఆమె ఒక అతి పెద్ద బిలియనీర్ వాణిజ్య కుటుంబానికి చెందిన మహిళ. అక్కడ ఒక భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టి ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసి వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి. అటువంటి మహిళకు ఎటువంటి విచారణ లేకుండా, నోటీస్ లేకుండా నేరుగా ప్రభుత్వంలోని కొందరు అవినీతి అధికారులు, అక్కడ ఉన్న కొందరు వాణిజ్యవేత్తలు అంటే వ్యాపారవేత్తలు, ఈమె ఫ్యాక్టరీ పెట్టడం వల్ల నష్టపోయిన వారు కలిపి కుట్ర పన్ని ఈ వసుంధరా ఓస్వాల్ను జైల్లో ఉంచేలా చేశారని, ఆమెని అత్యంత తీవ్రంగా హింసించ చూస్తున్నారనేది ఈరోజు పంకజ్ ఓస్వాల్ కుటుంబం చేస్తున్న ఆరోపణ. అంటే ఒక బిలియనీర్ కుటుంబానికి చెందిన ఒక మహిళ ధైర్యంగా ఆఫ్రికాలోని ఒక దేశంలో ఒక పెద్ద ఫ్యాక్టరీని ప్రారంభించడానికి వెళితే ఆ మహిళకు లభించిన సత్కారం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మహిళకు ఎలా న్యాయం జరుగుతోంది, ఎలా చేయవచ్చు అన్నది విస్తృతంగా చర్చనీయాంశంగా మారిన అంశం. అలాంటి ధైర్యవంతురాలైన మహిళ కొంతకాలంగా జైల్లో ఉండి జైలు నుంచి విడుదలైనప్పటికీ ఆమె ఇంకా తన ప్రాణాలకు హాని ఎదుర్కొంటూ ఉన్నారు, ముప్పు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆమెను ఉగాండా వదిలి వెళ్ళడానికి వీలు లేని పరిస్థితులు అక్కడ సృష్టించబడ్డాయి. అయితే ఆ మహిళకు మద్దతుగా అక్కడికి తల్లిదండ్రులు వెళ్ళాలంటే వెళితే వెంటనే అరెస్ట్ చేస్తారన్న భయంతో తల్లిదండ్రులు వెళ్ళలేని పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో ఆ సదరు మహిళకు భారత ప్రభుత్వం అండగా నిలవాలని, భారత ప్రభుత్వం ఆమెకు సహాయం చేయాలని, ఆమె
ఆమె నిజంగా తప్పు చేస్తే అక్కడ చట్టాల ప్రకారం శిక్షించవచ్చు. కానీ ఇలా చట్టాలను పాటించకుండా, నోటీస్ ఇవ్వకుండా, ఎటువంటి వివరణ అడగకుండా జైల్లో వేయడం అత్యంత హేయమైన చర్య అని, దీనిపై భారత ప్రభుత్వం ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలన్న డిమాండు ఈరోజు నెటిజన్ల ద్వారా వినిపిస్తోంది. ఇది ఒక రకంగా భారతీయ వాణిజ్యవేత్తలు వేరే దేశాలలో పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో భారత ప్రభుత్వం వారికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి ఆ వసుంధరా ఓస్వాల్ను తిరిగి ఉగాండా నుంచి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి, ఉగాండాలో ఆమె చేస్తున్న వ్యాపారాలు ఎదుర్కొంటున్న ప్రమాదం నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తుందనే ఆశిద్దాం. ఇక రెండవ అంశం, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండియన్ బోర్డింగ్ స్కూల్స్ అనబడే వ్యవస్థ ద్వారా అమెరికాలో ఎప్పటి నుండో నివాసం ఉంటున్న మూలవాసులు, అంటే అమెరికాకు స్థానికంగా నివాసం ఉండే సముదాయాలకు సంబంధించిన పిల్లలను బలవంతంగా ఈ ఇండియన్ బోర్డింగ్ స్కూల్స్లో చేర్చడం అనేది పెద్ద చారిత్రాత్మక తప్పిదమని, అందుకు అమెరికా తరపున తాను క్షమాపణ చెప్తున్నానని ఆయన ఒక ప్రకటన విడుదల చేశాడు. అంటే ఈ ఇండియన్ బోర్డింగ్ స్కూల్స్ అనేవి ఆ రోజుల్లో, ఎందుకంటే అమెరికా ఏర్పడిన కొత్త ప్రారంభ దినాలలో ఈ శ్వేతజాతీయులు అంటే యూరోపియన్ నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, అమెరికాను స్థాపించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ స్థానికంగా ఉన్న ఆదిమ జాతి సముదాయాలకు సంబంధించిన వ్యక్తులను అభివృద్ధి పేరుతో, ఆధునీకరణ పేరుతో వారిని శ్వేతజాతీయులకు సంబంధించిన జీవన విధానంలోనికి బలవంతంగా తీసుకొని రావడానికి, అందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడానికి ఈ ఇండియన్ బోర్డింగ్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఇండియన్ బోర్డింగ్ స్కూల్స్లో వాళ్ళు ఇళ్ల నుంచి బలవంతంగా అపహరించి ఎత్తుకుని వచ్చి చేర్చారు. అంటే ఆ మూలవాసులకు చెందిన పిల్లలు స్వచ్ఛందంగా ఈ బోర్డింగ్ స్కూల్స్లో వచ్చి చేరలేదు. శ్వేతజాతీయులు అంటే యూరోపియన్ నుండి వలస వెళ్ళిన వాళ్ళు ఆ పిల్లలను బలవంతంగా ఎత్తుకొని వచ్చి, అపహరించి తీసుకుని వచ్చి ఈ బోర్డింగ్ స్కూల్స్లో ఉంచి వాళ్ళని మార్చి వాళ్ళని తమలో ఒకళ్ళుగా చేసుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడైనా వినకపోతే వారిని హింసించారు, బెదిరించారు, కష్టాలు పెట్టారు. ఇంకా మాట్లాడితే కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఇది అమెరికా చరిత్రలో స్థానికంగా అప్పటికే నివాసం ఉంటున్న రెడ్ ఇండియన్స్ అనబడే మూలవాసీయులపై జరిగిన అకృత్యాలలో ఇది కూడా ఒకటి. అటువంటి అకృత్యాలు ఈ యూరోప్ నుండి వలస వెళ్ళిన వారు అక్కడ స్థానికంగా బతుకుతున్న వారిపై ఎన్నో చేశారు. అలాంటి వాటికి ఈ రోజుకు అమెరికా చరిత్ర సాక్ష్యంగా నిలిచింది. అటువంటి అకృత్యాలలో ఒకటైన ఈ ఇండియన్ బోర్డింగ్ స్కూల్స్ యొక్క ఉదంతం, ఆ ఇండియన్ బోర్డింగ్ స్కూల్స్లో జరిగిన అకృత్యం అంటే ఏదైతే బలవంతంగా ఆ పిల్లలను తీసుకొని వచ్చి వారిని మార్చే ప్రయత్నం జరిగిందో, ఆ ప్రయత్నాల్లో జరిగిన హింస కానీ ఇంకోటి కానీ, వీటన్నింటినీ చరిత్ర మర్చిపోకుండా గమనిస్తోందని, అందుకు అమెరికా క్షమాపణ చెప్తోందని ఈ జో బైడెన్ ప్రకటించడం ఒక రకంగా నాటి అకృత్యాలను ప్రభుత్వం గుర్తించినట్లయింది. ఇక్కడ ఇండియన్స్ అంటే ఇదేదో భారతదేశానికి సంబంధించి అనుకుంటారు. అమెరికాలో స్థానికంగా ఉండే మూలవాసులు అంటే వాళ్ళని కూడా రెడ్ ఇండియన్స్ అనే పిలుస్తారు. ఎందుకంటే ఆ రోజు యూరోపియన్ వలసవాదులు ఇండియాను వెతుకుతూ అమెరికాకి చేరారు కాబట్టి అక్కడున్న ప్రజలను వారు ఇండియన్లే అనుకున్నారు. వారు ఎర్రగా ఉంటారు కాబట్టి రెడ్ ఇండియన్లని పిలవడం ప్రారంభించారు. అందుకే ఈ ఇండియన్ బోర్డింగ్ స్కూల్స్ అన్న ఏదైతే ఉదంతం ఉందో, ఆయన ఇండియన్కు సంబంధం ఏమిటి అని మనం అనుకుంటే అది పప్పులో కాలేసినట్లే. ఇది రెడ్ ఇండియన్స్కు సంబంధించిన వ్యవహారం. ఆ రెడ్ ఇండియన్స్పై జరిగిన హింసకు ఈరోజు
జో బైడెన్ క్షమాపణ చెప్పడం ఒక మంచి పరిణామం. ఆ రోజుల్లో వలసవాదులు స్థానికంగా ఉండే వారిపై జరిగిన అకృత్యాలపై మరింత లోతుగా విచారణ జరగాలి. నాటి చరిత్రలో సత్యాలు నిజాలు వెలికి తీయగలగాలి. ఆ జరిగిన తప్పులకు నేటి ఆధునిక సమాజం ఖచ్చితంగా ధైర్యంగా క్షమాపణలు చెప్పి ఆ గాయాలను రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా ఇదొక అడుగు అని చెప్పి మనం భావించవచ్చు. ఇక తదుపరి అంశం ఏదైతే ఉందో అది ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన కెనడా భారత్ వ్యవహారంలో తనదైన శైలితో విమర్శలు ఎదుర్కొంటున్న జస్టిస్ ట్రూడెన్ ఈరోజు ఒక కీలకమైన ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటన ప్రకారం 2025 సంవత్సరానికి గతంలో పెట్టుకున్న 5 లక్షల మంది వలసవాదులకు కెనడా సిటిజన్షిప్ ఇచ్చే విధానాన్ని నుంచి ఆ 5 లక్షల సంఖ్య నుంచి ఇప్పుడు 3,95,000కు మాత్రమే కెనడా సిటిజన్షిప్ జారీ చేయాలని ఆయన నిర్ణయించారు. అంటే 2025 సంవత్సరానికి 5 లక్షల మంది వలసవాదులకు కెనడా పౌరసత్వం ఇవ్వాలని తీసుకున్న గత నిర్ణయాన్ని ఈరోజు జస్టిస్ ట్రూడెన్ సమీక్షిస్తూ 3,95,000 మందికి మాత్రమే కెనడా పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంట్లో ఎక్కువగా ప్రభావితమయ్యేది భారతీయులు అనేది అందరూ అంగీకరించే సత్యం. ఎందుకంటే కెనడాలో ఎక్కువ శాతం స్థిరపడాలని వెళ్ళేది, అక్కడ పౌరసత్వాన్ని కోరేది కూడా భారతీయులే. ఆ భారతీయుల్లో కూడా ఎక్కువ శాతం పంజాబీయులే. ఇప్పుడు ఒక్కసారిగా ఈ వలసవాదులకు కావాల్సిన సదుపాయాలను తాము ఏర్పాటు చేయలేమని, ఈ వలసవాదులు ఎక్కువగా దేశంలోకి వస్తుంటే ఆ దేశ రిసోర్సెస్ అంటే ఆ దేశంలో వాళ్ళ అందరికీ ఇళ్ళు కల్పించాలి, అందరికీ వెల్ఫేర్ అందించాలి, అటువంటి వాటికి కావాల్సిన నిధులపై ఒత్తిడి పెరుగుతోంది. కాబట్టి ఈ సంవత్సరం వలస వచ్చే వారి సంఖ్యను అంటే కెనడా సిటిజన్షిప్ అందించే సంఖ్యను 5 లక్షల నుంచి 395,000కు ఆయన తగ్గించారు. ఇది దగ్గరగా 21% తగ్గింపు. దీనివల్ల భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా పంజాబీయులు తీవ్రంగా నష్టపోనున్నారు. ఇది కెనడా భారత్ సంబంధాల మధ్య మరొక ఇబ్బందికరమైన పరిణామం. జస్టిస్ ట్రూడెన్ చెప్తున్న కారణాలు ఏమైనప్పటికీ 2025 సంవత్సరంలో కెనడా పౌరసత్వం తీసుకునే లేదా కెనడా ప్రభుత్వం కెనడా పౌరసత్వం అందించే వారి సంఖ్య తీవ్రంగా 21% అంటే తీవ్రంగా తగ్గిపోనుంది. తద్వారా భారతీయులకు ఇది ఒక ఆశానిపాతంగా మిగిలే ప్రమాదము లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ జస్టిస్ ట్రూడెన్ ఇటీవల కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వివాదాస్పదమవుతున్నాయి. ఈ వివాదాస్పద నిర్ణయాలు ఆయనకు స్థానికంగా ఎంత మేలు చేస్తాయో లేదో తెలియదు, కానీ భారతదేశం లాంటి దేశాలతో ఆయన ఒక పెద్ద తగాదానే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ సంఖ్యను తగ్గించడం ద్వారా ఎందరో భారతీయులకు ఆయన శత్రువుగా ద్రోహిగా మిగిలిపోయే ప్రమాదము లేకపోలేదు. ఈ భవిష్యత్తులో ఈయన ఇలాంటి చర్యలు ఇంకెన్ని తీసుకుంటాడో వేచి చూడాల్సిందే. ఇక తదుపరి అంశం బ్రిటిష్ రాజు చోగం అంటే కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ సమ్మిట్ ఏదైతే ఉందో ఆ హెడ్స్ ఆఫ్ సమ్మిట్లో మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలన సమయంలో ఎక్కడైతే బ్రిటిషర్లు రాజ్యం ఏలారో ఆయా దేశాలలో తాము ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డమే కాకుండా అక్కడి ప్రజలను బానిసలుగా వివిధ ప్రాంతాలకు తరలించామని, బానిసలుగా ఉపయోగించుకున్నామని, దానివల్ల ఆయా ప్రాంతాలలోని ప్రజలు ఎన్నో ఇక్కట్లు పడ్డమే కాకుండా తీవ్రమైన అసమానతలకు లోనయ్యారనేది అంగీకరించారు. ఈ అంగీకారం ఇటీవల కాలంలో బ్రిటిష్ ప్రభుత్వంపై గతంలో చేసిన తప్పులను మీరు ముందు అంగీకరించాలని వస్తున్న డిమాండ్లను అనుగుణంగా ఆయన ఈ క్షమాపణ లేదా ఈ అంగీకారం చేశారు. అయితే గతంలో జరిగిన
ఈ తప్పులకు ఇప్పుడు తాము ఎటువంటి పరిహారము చెల్లించలేమని, అలానే గతంలో జరిగిన తప్పులకు తాము కొంత రిగ్రెట్ వ్యక్తం చేయగలం తప్ప పూర్తి స్థాయిలో క్షమాపణ కోరలేమని ఆయన చెప్పడం ఇప్పుడు కొంత వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఎవరైతే ఈ బ్రిటిషర్ల కాలంలో జరిగిన ఈ బానిస వ్యాపారం కారణంగా నష్టపోయారో వారు ఇప్పుడు బ్రిటిషర్ల నుంచి పరిహారం కోరుతున్నారు. ఈ బ్రిటిషర్లు చేసిన అకృత్యాల కారణంగానే తమ పరిస్థితి ఈ దీన స్థితికి చేరిందని, దానికి బ్రిటిషర్లు క్షమాపణ కాదు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ను ప్రస్తుత బ్రిటిష్ ప్రధానమంత్రి స్టీవ్ స్టార్మర్ త్రోసిపుచ్చారు కూడా. అయితే స్టీవ్ స్టార్మర్ ఈ విషయాన్ని గుర్తించడానికి కూడా పూర్తిగా అంగీకారం తెలపలేదు. ఏది ఏమైనప్పటికీ బ్రిటిష్ రాజు ఈ విషయాన్ని తాను గుర్తించానని, అయితే గతంలో జరిగిన తప్పులకు ఇప్పుడు పరిహారం చెల్లించడము, క్షమాపణలు చెప్పడము, ఇంకోటి చేయడము కుదరదు కాబట్టి దాని విషయంపై తాను ఎటువంటి వ్యాఖ్యానం చేయదలుచుకోలేదని ఆయన చెప్పారు. ఏదైనా బ్రిటిషర్లు గతంలో వారు పరిపాలన సాగించిన దేశాల్లో, అందులో భారతదేశము ఉంది, దక్షిణాసియాలోని అన్ని దేశాలు ఉన్నాయి, వారు పన్నిన కుట్రలు, వారు చేసిన అకృత్యాలు, వారు ఇక్కడ నెరపిన హింస, చేసిన లూటి, ఇది ఒక భారతదేశానికే పరిమితం కాలేదు, దక్షిణాసియాకే పరిమితం కాలేదు. ఆఫ్రికాలోని ఎన్నో దేశాలలోనూ, ఆసియాలోని, లాటిన్ అమెరికాలోని పలు దేశాలలోనూ కొనసాగింది. అక్కడ వీరు అక్కడ స్థానికంగా ఉన్న వనరులను లూటీ చేయడమే కాకుండా ఆ ప్రజలను కూడా అవసరమైన చోటకి బానిసల్లా తరలించారు, వాళ్ళని వినియోగించుకున్నారు. అటువంటి అకృత్యాలకు ఈరోజు ఒక రకంగా బ్రిటన్ రాజు చార్లెస్ అది తప్పని చెప్పినా దానికి పరిష్కారం ఏమిటి అనేది ఆయన చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. బ్రిటన్ ఈరోజు గతాన్ని అంగీకరించినట్లయింది. ఇక తదుపరి అంశంకి వెళ్తే, అమెరికాలోని దంపతులు ఎందరినో, ఎందుకంటే పిల్లలు లేని దంపతులు చాలామంది పిల్లల కోసం ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి పిల్లలను దత్తత తీసుకుంటూ ఉంటారు. ఇది అమెరికాలో సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. ముఖ్యంగా క్యాథలిక్ సముదాయానికి చెందిన దంపతులు ఇలాంటి పిల్లలను అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి దత్తత తీసుకోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే అమెరికాలో ఉన్న దత్తత చట్టం ప్రకారం ఆ దత్తత తీసుకున్న పిల్లవాడికి అమెరికన్ సిటిజన్షిప్ 18 సంవత్సరాల లోపు ఉంటేనే దక్కుతుంది. ఒకవేళ ఏ కారణం చేతైనా ఆ దంపతులు తాము దత్తత తీసుకున్న పిల్లవాడికో లేదా అమ్మాయికో 18 సంవత్సరాల వరకు సిటిజన్షిప్ అప్లికేషన్ను దాఖలు చేయకపోతే వారు భవిష్యత్తులో అమెరికన్ సిటిజన్స్ కాలేరు. అమెరికా వాళ్ళని ఆ దేశంలో ఉంచదు కూడా, వాళ్ళని బహిష్కరిస్తుంది. అటువంటి బహిష్కార భయంతో ఎందరో పిల్లలు ఈరోజు 21, 22 ఏళ్ల వయసున్న పిల్లలు తల్లిదండ్రులు ఉన్నప్పటికి కూడా భయంగా బతికే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి అమెరికాలో ఇంకొక వర్గం కూడా ఎదుర్కొంటోంది. అదేమిటంటే, అమెరికాలో స్థిరపడిన తల్లిదండ్రులకు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు ఏ దేశంలో జన్మించినప్పటికీ అమెరికా గ్రీన్ కార్డు ఉన్న తల్లిదండ్రుల ఆధారంగా వాళ్ళు కూడా యునైటెడ్ స్టేట్స్ వెళ్ళి అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ పిల్లలు 18 సంవత్సరాలు పూర్తయితే మాత్రం తల్లిదండ్రులతో ఉండడానికి లేదు, వాళ్ళకి వీసా వచ్చే అవకాశము ఉండదు. అంటే 18 సంవత్సరాలు దాటితే వాళ్ళు దేశాన్ని వదలాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఒక వింత పరిస్థితి. అమెరికాలో అటు అమెరికన్ సిటిజన్స్ ఒక పిల్లవాడిని దత్తత తీసుకొని వచ్చినా, లేదా అమెరికాలో స్థిరపడిన తల్లిదండ్రులు వేరే దేశంలో పుట్టిన తమ పిల్లలను అమెరికాకు తీసుకొని వచ్చి సిటిజన్షిప్ ఇప్పించాలన్నా ఈ 18 ఏళ్ల
నిబంధన ఏదైతే ఉందో అది ఒక పెద్ద అడ్డంకిగా మారింది. లక్షలాది పిల్లలు ఈరోజు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కమలా హ్యారిస్ గుర్తించారు. ఎన్నికల సందర్భంగా దీనిపై ఒక తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. చివరకు వలసవాదాన్ని వ్యతిరేకించే డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇలా 18 ఏళ్లు దాటి అమెరికా పౌరులైన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ అమెరికన్ పౌరులుగా భావించబడని పిల్లల విషయంలో అమెరికా వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆయా చట్టాలలో ఉన్న చిన్న చిన్న లోపాలను సవరించాలన్న డిమాండు నానాటికి పెరిగిపోతుంది. తద్వారా ఈ పిల్లలు 18 సంవత్సరాలు దాటినప్పటికీ అమెరికా పౌరులుగా ఉన్న తమ తల్లిదండ్రులతో జీవించడానికి వీలవుతుంది. లేదంటే ఇది వారందరి పట్ల ఒక రకమైన ఇబ్బందే కాదు, వాళ్ళ పట్ల ద్రోహం కూడా. తల్లిదండ్రులేమో అమెరికన్ సిటిజన్లు, పిల్లలు అమెరికన్ సిటిజన్లు కాకుండా వాళ్ళని బయటికి పంపించే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎందుకో అమెరికాలోని చట్టసభలు ఎప్పటి నుండో సరిగ్గా పట్టించుకోవడం లేదనిపిస్తుంది. చిన్న చిన్న సమస్యలను తీర్చడంలో కూడా అమెరికా చట్టసభలు విఫలమవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇలాంటి సమస్యలు వెలుగులోకి రావడం, ఆ సమస్యల పట్ల అక్కడ రాజకీయ పార్టీలు దృష్టి సారించడం జరుగుతోంది. ఇలా రాజకీయ పార్టీలు దృష్టి సారించి ఈ సమస్యలకు పరిష్కారం చేయగలిగితే ఈ పిల్లలు శాశ్వతంగా తమ తల్లిదండ్రులతో ఉండగలుగుతారు, అమెరికా సిటిజన్లుగా కొనసాగగలుగుతారు. ఈ విషయంపై అటు అమెరికాలో ఎవరు అధ్యక్షులైనా ఇటువంటి చిన్న చిన్న విషయాలను పరిష్కరించి ఈ పిల్లల సమస్యను తీర్చుతుందనే ఆశిద్దాం. ఇందులో భారతదేశానికి సంబంధించిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన తల్లిదండ్రులు మొదట తల్లో తండ్రో అమెరికాకి చేరుతారు. అక్కడ ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత భార్యనో భర్తనో పిల్లలతో సహా అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆ తల్లిదండ్రులకు సిటిజన్షిప్ వచ్చే సమయానికి పిల్లలు కానీ 18 సంవత్సరాలు దాటితే ఈ ఇబ్బంది వస్తుంది. ఇది ఎక్కువ శాతం భారతీయులు ఎదుర్కొనే సమస్య. ఈ భారతీయుల సమస్యకు కూడా ఈరోజు పరిష్కారం లభించగలిగితే మంచిదే. ఏది ఏమైనప్పటికీ వలసవాదం మీద జరుగుతున్న చర్చలో ఇలాంటి సమస్యలు కూడా వెలుగులోకి రావడం సంతోషకరం. వాటికి పరిష్కారం లభిస్తే ఎందరో భారతీయులు పిల్లలకు కూడా సిటిజన్షిప్ లభించే అవకాశం ఉంది. భారతీయుల పిల్లలే కాకుండా అమెరికన్ సిటిజన్స్కి అడాప్ట్ అయి వెళ్ళిన భారత మూలాలకు చెందిన పిల్లలకు కూడా ఊరట లభించే అవకాశం ఉంది. ఇవి ఈరోజు మనం ఎంపిక చేసుకొని మీకు అందించిన అంశాలు. ఈ అంశాలు మీకు కొంతమేర ఆసక్తి కలిగించాయనే భావిస్తూ రేపు విశ్వదర్శన్ ఫోర్సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమంలో మరికొన్ని అంశాలతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు.